జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి. మీరు ఎంతో అదృష్టం ఉన్నవారైతేనే ఈ మంత్రాన్ని మీ దాకా చేరుతుంది. మీరు కనీసం రోజుకి 5 సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని మీరు చదివితే చాలండి. మీకు ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి నష్టం ఉన్నా, ఎటువంటి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మనకి తీర్చి అన్నీ సద్మార్గంలో పెట్టేటువంటి చాలా పవర్ఫుల్ మంత్రము అండి. ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు చదివితే చాలండి. కనీసం 5 సార్లు రోజు ఈ మాట అనుకోగలిగితే అమ్మ కృపకి మీరు తప్పకుండా పాత్రులవుతారు. ఇంకా అమ్మ కృపకి పాత్రులైతే మనల్ని రక్షక కవచంలాగా మనల్ని చుట్టూ ఎప్పుడూ అమ్మవారు ఉంటూ కాపాడుతూనే ఉంటారండి. కాబట్టి మనము ఈ రోజుల్లో వారాహి అమ్మవారే మనకి ప్రత్యక్ష దైవంగా నిలిచి ఉన్నారండి. ఏ అమ్మవారైనా మనల్ని కాపాడుతారు. అందులో వారాహి అమ్మవారు ప్రత్యక్ష దైవంగా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి పూజలు అనేవి అందుకుంటూ ఉన్నారండి. రాత్రి దేవతగా పేరొందిన ఈ అమ్మవారు ఒక్కసారి మనల్ని కరుణిస్తే చాలండి, మన మీద కృప కంపల్సరిగా కురిపిస్తూనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదండి. మీ జీవితంలో ఆర్థికపరమైన నష్టాలు, అంటే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపారము అనేది అభివృద్ధి జరగడం లేదు, మాకు ఆర్థికంగా మేము చాలా హీనస్థితిలో ఉండిపోయాము, అంటే పెరగలేకపోతున్నాము, ఆదాయ మార్గాలు రావటం లేదు, ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు అనుకునేవాళ్ళు, అలాగే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, ఉద్యోగం రావటం లేదని అనుకునేవాళ్ళు, అలాగే ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడి చదివినా మంచి మార్క్స్ కూడా సంపాదించలేని వాళ్ళు, ఇలాగా మీ సమస్య ఏదైనా సరే, పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు, ఎవరైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే, చాలామందితో మనము ఎంత కష్టపడినా కూడా కొన్ని మాటలు పడవలసి వస్తూ ఉంటుంది. ఆ మాటలు పడలేక చాలామంది మానసిక శోభకు కూడా గురవుతూ ఉంటారు. అంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఈ చక్కటి మాటని కనుక రోజు ఒక 5 సార్లు మీరు అనుకుంటూ ఉండండి చాలు. మీరు ఏ పూజ కూడా అవసరం లేదు. ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు అనుకుంటూ ఉంటే చాలండి. అమ్మవారి కృపకు మీరు తప్పకుండా పాత్రలు అవుతారు. ప్రతి ఒక్కరూ ఎలాగో మనం రోజు ఇంట్లో దీపం పూజ అనేది చేస్తూనే ఉంటాము. దగ్గర గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, లేదా దారిలో కనపడిన గుడి దగ్గరైనా మనము నమస్కారం చేసుకుంటూ ఉంటాము. ఏ దైవమైనా సరే మనల్ని కాపాడుతుందండి. అందులో ఈ మాట మనం రోజు అనుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అనే ఈ మాటని కనుక మీరు రోజు 5 సార్లు అనుకుంటూ ఉండండి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి. అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అనే ఈ మాటని మీరు ప్రతినిత్యము కూడా తలవటం వలన మీకున్న ఏ సమస్య అయినా, ఎటువంటి క్లిష్టతరమైనది అయినా సరే, మీరు ఇంకా మా జీవితంలో మేము పైకి ఎదగలేము అనుకునే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారి యందు నమ్మకము ఉంచి ఈ మంత్రాన్ని రోజు కనుక మీరు జపిస్తూ ఉంటే మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి. ముఖ్యంగా మనము ఎదుటివారికి మన చేతనైనంత సహాయం అనేది చేస్తూ ఉండాలి. ఎవరిని నిందించకుండా ఎదుటివారికి మనకి ఎంత సాయం, మాట సాయమైనా చాలండి. డబ్బు సాయం లేని వాళ్ళు కనీసం మాట సాయమైనా ఏదో రకంగా మనము ప్రతి ఒక్కరికి మనకి ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంటే ఆ సహాయమే మనకి శ్రీరామ రక్షలా కాపాడుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.